అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ తప్పిపోయిన సిరి. ఒక చిన్న పల్లెలో మందరుడు అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. అతనికి తల్లిదండ్రులు కానీ చుట్టాలు పట్టాలు కానీ ఎవరూ లేరు. జీవనోపాధికి అవసరమైన ఏ వృత్తి కూడా అతను అలవాటు చేసుకోలేదు. ఒకరోజు రాత్రి భోజనాలైన తర్వాత పల్లెవాసుల్లో కొందరు పెద్దలు లోకాభిరామాయణం మాట్లాడుకోవడానికి ఒక రావి చెట్టు కింద కూర్చున్నారు. ఆ మాటల సందర్భంలో పేదవాడైన మందరుడి ప్రస్తావన వచ్చింది. వాడికి ఏదైనా వృత్తి కల్పించి వీలైతే ఒక ఇంటివాడిని చేయాలని పల్లెలో పెద్దవాళ్ళందరూ కూడా తమ బాధ్యత అని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి పల్లెలో ఉన్న 100 కుటుంబానికి ఒక కావిడి చొప్పున చెరువులో నీళ్లు మందరుడు చేరవేయాలని అతనికి తెలియజేశారు. ఇందుకు ప్రతిఫలంగా రోజు ఒకరింట్లో భోజనం, అందరూ కలిసి అతడికి ఒక చిన్న ఇల్లు కట్టి ఇవ్వడం అలా ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు నుంచి మందరుడు ఉదయం మొదలు సాయంకాలం వరకు పల్లెలో వాళ్ళందరికీ కూడా కావిడితో నీళ్లు చేరబోస్తూ ఉండేవాడు. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు రాత్రి ఊరి పెద్దలందరూ కూడా రావి చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే మందరుడు కూడా కొంచెం దూరంగా కూర్చొని వింటూ ఉన్నాడు. ఆ పల్లెలో ఉన్న అతి పురాతనమైన శివాలయాన్ని గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆ శివాలయంలో ఒక శాసనం ఉందని, అందులో అతి చిత్రమైన విషయం ఒకటి చెక్కబడి ఉందని ఒక వృద్ధుడు చెప్పాడు. ఆ శాసనంలో ఎవరైనా సరే శివలింగానికి 150 బిందెల నీరు అభిషేకం చేస్తే చక్రవర్తి అవుతాడని రాయబడి ఉంది. పెద్దల్లో ఒకడు ఆ శాసనం వట్టి కళ్ళని వాదించాడు. 150 బిందెల నీరు శివలింగానికి అభిషేకం చేస్తేనే చక్రవర్తి పదవి వచ్చేసేలా అయితే ఆ పని ప్రతి ఒక్కరూ చేయగలరని, అందరూ చక్రవర్తులు కాగలరని వెకటకారంగా మాట్లాడాడు. కొంత వాదం జరిగిన తరువాత తక్కిన పెద్దలు కూడా ఆ శాసనం కల్లా అయి ఉంటుందని అంగీకరించారు. ఈ వాదోపవాదనలన్నీ విన్న మందరుడికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎంతో పురాతనమైన ఆ శాసనం ఎలా కల్లవుతుంది? 150 బిందెల నీరు చెరువు నుంచి తెచ్చే ఓపిక పట్టుదల లేకనే వాళ్ళంతా దాన్ని గురించి ఏసడిపుగా లేదని మాట్లాడుకుంటున్నారని మందరుడికి నమ్మకం కలిగింది. నా పని నీళ్లు మోయటమే కదా, 150 బిందెల నీరు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాను. శాసనం ప్రకారం అయితే చక్రవర్తిని అవుతాను, లేదా ఇంత పుణ్యమైనా రాకుండా పోతుందా అనుకున్నాడు మందరుడు. ఇక మరుసటి రోజున పల్లెలో వాళ్ళందరికీ నీళ్లు చేరవేయటం అయిపోగానే శివలింగానికి అభిషేకం ప్రారంభించాడు. 1, 2, 3 లెక్క కట్టి నీళ్ల బిందెలు శివలింగం మీద పోస్తూ ఉన్నాడు. 140 బిందెల నీరు అభిషేకం చేసేసరికి మందరుడికి నీరసం వచ్చింది. ఆయాసంతో కాళ్ళు తడబడుతూ ఉన్నాయి. ఇంకా ఒక్క 10 బిందెల నీరే కదా, కాస్త ఓపిక తెచ్చుకుంటే సరి అని దృఢంగా నిర్ణయించుకున్నాడు. కానీ మరి 8 బిందెల నీళ్లు తెచ్చేసరికి ఆయాసం మరీ ఎక్కువైపోయింది. ఆయాసపడుతూ మందరుడు శివలింగానికేసి చూసి తరువాత తనని తాను పరీక్షగా చూసుకున్నాడు. 148 బిందెల నీరు అభిషేకం చేసినా నాలో చక్రవర్తి లక్షణాలు ఏమీ కనబడటం లేదు. అంత తెలిసిన పల్లెలోని పెద్దవాళ్ళు ఈ శాసనం కలే అనటం నిజమే అయి ఉంటుంది. నేనే వెర్రిబాగులవాణ్ణి, అందుకనే అనవసరంగా ఇంత శ్రమపడ్డాను. సరే, అయ్యిందేదో అయ్యింది. ఈసారి కావిడి తెచ్చి ఆ 2 బిందెలను శివలింగం మీద ఎత్తి కొడతాను. నాకు అనవసరంగా
ఇంత శరీర కష్టం కలిగించినందుకు ఈ శివలింగం బద్దలు కావలసిందే. తర్వాత ఊళ్ళో వాళ్ళు నన్ను తిట్టని కొట్టని ఏమైనా సరే అనుకుంటూ కోపంగా వెళ్ళి చెరువుకు గబగబా వెళ్ళి కావిడితో తిరిగొచ్చాడు. ముందు తను అనుకున్న ప్రకారంగా పట్టరాని కోపంతో నీళ్ల బిందులు రెండింటినీ ఎత్తి బలంగా శివలింగం మీద విసిరికొట్టాడు. ఆ మరుక్షణమే శివలింగం రెండుగా బద్దలైపోయి ఆ మధ్య నుంచి త్రిశూలం ధరించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. మందరుడు భయంతో వణికిపోతున్నాడు. ఓరి మందర, నువ్వు మూర్ఖుడివి, మందబుద్ధివి. చెయ్యదలుచుకున్నది భక్తి శ్రద్ధలతో చేసి ఫలమును ఆశించడం బుద్ధిమంతుల లక్షణం. నీ మూర్ఖపు చేష్టల వలన ఫలితాన్ని పోగొట్టుకున్నావు. ఆ 2 బిందెల నీటిని భక్తితో అభిషేకం చేసినట్లయితే నువ్వు నిజంగానే చక్రవర్తి తత్వానికి అర్హుడయ్యేవాడివి కదా. సరే, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని శివుడు హెచ్చరించాడు. మందరుడు తల వంచుకుని ఆలయం నుంచి బయటికి వెళ్లేందుకు వెనక్కి తిరిగేంతలో బద్దలైన శివలింగం శివుడు కూడా అక్కడి నుంచి మాయమయ్యారు. మందరుడు ఈ సంగతి పల్లెలోని పెద్దలకి చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యపడి శివాలయానికి వచ్చి చూస్తే అక్కడ శివలింగం కానీ శాసనం గల రాయి కానీ కనపడలేదు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.